హాయ్ అండి. నేను మీ కపిల. ఈరోజు నేను చేయబోయే రెసిపీ నేను చేత్తో టచ్ చేయను, నేను తినను, టేస్ట్ కూడా చెయ్యను. అదేంటో చూడండి. అదేనండి, చికెన్ కర్రీ. మా ఇంట్లో వాళ్ళందరూ తింటారు, నేను తప్ప. వాళ్ళ కోసం నేను నేర్చుకొని చేసిన చికెన్ కర్రీ. ఇది ఎవరైనా చేయొచ్చండి. వంట రాని వాళ్ళు కూడా, కొత్తగా వంట మొదలుపెట్టే వాళ్ళు కూడా చేయొచ్చు. అన్నీ కొలతలతోటి చెప్తున్నాను. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ట్రై చేయండి. ట్రై చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇందుకోసం నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. మా పనమ్మాయి శుభ్రంగా చక్కగా నీట్గా కడిగిచ్చేసింది. చెప్పాను కదా నేను టచ్ కూడా చేయను అనేసి, ఎందుకంటే నేను తినను కాబట్టి. దీనికోసం కేజీ చికెను, ఒక 2 టమాటాలు, 4 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు 4 అంటే కేజీకి పావు కిలోకి 1 చొప్పున. తర్వాత ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి, పేస్ట్ అనమాట. బాగా గ్రేవీ రావటానికి ఒక 4-5 క్యాషు తీసుకున్నాను. ఒక పావు చిప్ప కొబ్బరి ముక్క అండి. తర్వాత ఒక 10 దాకా ఆల్మండ్స్ తీసుకున్నాను, బాదం అన్నమాట. తర్వాత ఇప్పుడు సఫిషియెంట్గా ప్యాన్లో నూనె పోసుకుంటున్నాను. ముందుగా నూనె వేడెక్కాక కరివేపాకు వేసాను. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసి, ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను కదా 4 ఉల్లిపాయలు, అవి కూడా వేయిస్తున్నానండి. అవి మరీ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా ఏం వేగక్కర్లేదండి. ఒక 3 మినిట్స్ సెమీ ఫ్రై లాగా అయితే సరిపోతుంది. కలర్ మారిపోతే చాలన్నమాట. చూడండి, కొంచెం వేగుతున్నాయి కదా. ఈ టైంలో నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని ఒక 3 మినిట్స్ వేగనివ్వాలండి. ఇప్పుడు చికెన్ వేసుకుందాము. చూడండి, చికెన్ వేస్తున్నాను. ఇది 1 కేజీ చికెన్ అండి. మా ఇంట్లో ఇలా నేను చేసిన గ్రేవీ చికెన్ కర్రీ అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళు అందరూ ఇష్టపడతారు. అందుకని నన్ను చేయమంటారనమాట. నేను నేర్చుకొని మరీ చేశాను. టేస్ట్ చాలా బాగుంటుందని చెప్తారు మా వాళ్ళు. చికెన్ తెచ్చినప్పుడు నన్నే చేయమంటారు, అందుకని చేస్తున్నాను. దీన్ని బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు కలిపి 4 స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 స్పూన్లు. పావు కేజీకి 1 స్పూన్ చప్పున అనమాట. మామూలు మన స్పూన్ అండి. ఆ స్పూన్ తోటి 4 స్పూన్లు వేసి కలుపుతున్నాను. అల్లం వెల్లుల్లి వేసాకండి 1 నిమిషం దాన్ని వేగనివ్వాలి, లేదంటే పచ్చివాసన వస్తుందన్నమాట. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. సాల్ట్ కూడా నేను 1 స్పూన్ చూపిస్తున్నానండి. పెట్ బాటిల్స్లో ఉంటాయి కదా రౌండ్ స్పూన్స్, నేను ఆ స్పూనే వాడతాను కొలతలకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ముక్కల్లో కలిసేలాగా, చికెన్లో కలిసేలాగా కలుపుకోవాలండి. అలా కలుపుకోవాలి బాగా. 2 నిమిషాలన్నా కలిపేసి పెట్టుకుందాము. ఇప్పుడు మీకు స్పూన్ గురించి చెప్పాను కదా, పెట్ బాటిల్లో స్పూన్ గురించి. ఆ స్పూన్ తోటి నేను ఒక 2 స్పూన్లు నిండా సాల్ట్ తీసుకొని వేస్తున్నానండి. ఫుల్ స్పూన్స్ అన్నమాట సాల్ట్ వేస్తున్నాను. నాకేంటంటే ఈ కొలతతోటి వేస్ట్ చేస్తే పిల్లలందరూ కూడా టేస్ట్ బాగుందని చెప్పారు. అలాగే అదే స్పూన్ తోటి 2 స్పూన్లు కారం నిండానమాట వేస్తున్నాను. తర్వాత ఒక చిన్న స్పూన్ తీసుకున్నాను, దాంతో పసుపు అండి, పసుపు వేసి బాగా కలుపుతున్నాను.
నాకు ఆ స్పూన్ అయితే కళ్ళు మూసుకొని చేసేస్తానండి. అన్నీ ఇంక మళ్ళీ ఏమి సాల్ట్ కానీ కారం కానీ ఏమి యాడ్ చేయక్కర్లేదని చెప్తారు పిల్లలు. అందుకని నేను ఆ స్పూన్ మాత్రం పక్కకు పెట్టేసుకుంటాను అన్నమాట, ఓన్లీ చికెన్ కోసం. ఇప్పుడు బాగా కలిపేసి మనం ఒక 3-4 మినిట్స్ దీన్ని కుక్ అవ్వనివ్వాలండి. మూత పెట్టుకుందాము. ఎప్పటిదాకా అంటే ఆయిల్ వదిలేదాకా ఒక 3-4 మినిట్స్ కుక్ అవ్వాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ వదిలేసింది బాగా. 3 మినిట్స్ తర్వాత చూశాను. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఆల్మండ్ క్యాష్యూ పేస్ట్, కొబ్బరి పేస్ట్, దాన్ని ఇప్పుడు ఈ టైంలో వేయాలండి ఆయిల్ వదిలేసాక. అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, 2 టమాటాలు కట్ చేశాను కదా, ఆ ముక్కలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు వీటిని బాగా కలపాలండి. ఇప్పుడే మళ్ళీ ఒక చిన్న స్పూన్ తోటి ఒక 2 స్పూన్లు ధనియాల పౌడర్ అండి, కొరియాండర్ పౌడర్, అది కూడా వేస్తున్నాను. తర్వాత ఒక చిన్న స్పూన్ గరం మసాలా నేను చేసి పెట్టానండి. నా వీడియోస్లో గరం మసాలా ఉంటుంది, హౌ టు మేక్ గరం మసాలా అనేసి గరం మసాలా పౌడర్ వీడియో ఉంది. అది చాలా బాగుంటుందండి. మనం ఒకసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పటికీ ఆ ఫ్లేవర్ అలాగే ఉంటుందండి. ఇప్పుడు దీనిలో నేను ఒక 250 ml వరకు వాటర్ పోస్తానండి. అప్రాక్సిమేట్గా 250 ml వాటర్ పోసాను అన్నమాట. అది పోసేసి మనం మూత పెట్టుకొని కొంచెంసేపు మీడియం ఫ్లేమ్లోనండి, మీడియం కన్నా కొంచెం లో అయినా పర్వాలేదు, ఇది కర్రీ కొంచెం థిక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. బాగా కలుపుతున్నానండి. కలిపేసి మనం మూత పెట్టేసుకుందాము. చూడండి, ఉడికిపోయింది అప్పుడే. ఇలా ఒక మూత పెట్టాక తీస్తే చూడండి ఎలా ఉందో. మనం అంటే 3-4 మినిట్స్ దాన్ని లో ఫ్లేమ్లో ఉడికించాలన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇది. వంట రాని వాళ్ళు కూడా ఈ చికెన్ కర్రీ ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పిన ఈ కొలతలతోటి అంతేనండి, కర్రీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి. నా వీడియో లైక్ చేయండి తప్పకుండా. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, మీ కపిల. బాయ్.